ఇక ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. ఈసారి 4.5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దీంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. 102 నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్లలో, 48 సెగ్మెంట్స్లో 3 రౌండ్లలో, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తరువాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే, మరోవైపు వాటితో పాటు ఉదయం 8:30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మొత్తం 4 దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 25 పోస్టల్ బ్యాలెట్లు ఒక కట్ట కడతారు. పోస్టల్ బ్యాలెట్ కట్టలను 14 టేబుల్స్లో సర్దుతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు గంట లేదా గంట 15 నిమిషాలు పట్టే అవకాశముందని అంచనా. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాక లీడ్స్ ని ప్రకటిస్తారు. 2019 ఎన్నికల్లో 2,50,000 లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో 4,50,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుళ్ల సంఖ్యను ఈసీ పెంచింది.